దాదాపు ఒక 6 days ముందు నేను నా ట్విట్టర్ అకౌంట్కిలో ఒక చిన్న వీడియో పెట్టిన కేటీఆర్ గారి గురించి. అది మీడియా కూడా నేను పెట్టిన. సబ్జెక్ట్ ఏముందంటే, కొద్ది వర్షం పడితే సిటీ మునిగిపోతుంది, ఓల్డ్ సిటీ మునిగిపోతుంది. నిజాం కాలంలో ఉన్న నాలలో ఎప్పుడే అదే ఉంది, దానిలో ఏం రెనిమేషన్ లేదు. ఇవాళ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అసెంబ్లీ సాక్షిగా చాలా జూటా మాటలు మాట్లాడతారు. మేము ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించి ఇంత ఫండ్ పెడుతున్నాం, ఇది చేస్తాం, అది చేస్తాం, డల్లా చేస్తామని చాలా ఫ్రాడ్ మాటలు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు. దాన్ని బట్టి నేను వర్షం పడితే ఒక ఏరియాలో పోతే చాలా వర్షం ఉండే ఒక షేడ్ కింద కూర్చొని నేను కేటీఆర్ గారికి రిక్వెస్ట్ ఏం చేసిన అంటే, కేటీఆర్ గారు కొద్దిగా మీరు బయటికి రండి, మీరు నేను ఇద్దరం బైక్ పైన తిరిగి అసలు ఓల్డ్ సిటీ పరిస్థితి ఏముంది వాస్తవం మీకు తెలుస్తుందని ఒక రిక్వెస్ట్ పెట్టిన. కానీ కేటీఆర్ గారు 6 days తర్వాత రిప్లై ఇచ్చినారు. దానికి నేను ధన్యవాదం చెప్తున్నా కేటీఆర్కి. ఎందుకంటే ఆయన ట్విట్టర్లోనే ఉంటారు, ట్విట్టర్లోనే భోజనం చేస్తారు, ట్విట్టర్లోనే పండుకుంటారు. కానీ చాలా లేట్గా ఆయన రిప్లై ఇచ్చినందుకు ఆయనకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. కానీ ఆయన రిప్లై ఏ విధంగా ఇచ్చిందంటే, నేను అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇవ్వలేదు. కానీ ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ డీజిల్ ఏ విధంగా పెరుగుతుంది అని కేంద్రంకి ఆయన టార్గెట్ చేసిండు. నేను కేటీఆర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇవాళ కొత్త మినిస్టర్ ఉన్నారు, మీకు నాలెడ్జ్ లేదనుకుంటా, మీకు అవగాహన లేకుండా నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ పెట్రోల్ డీజిల్ ఎల్పిజి గ్యాస్ రేట్ ఎందుకు పెరుగుతుంది, కొద్దిగా మన ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో లేబర్ మంత్రిగా ఉండే, ఆయన కేంద్ర మంత్రిగా ఉండే, ఆయనతోని మీరు తెలుసుకుంటే చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మన తెలంగాణలో పెట్రోల్ ధర ఏముంది, 110 రూపాయలు. ఇవాళ కేంద్రం పెంచుతుంది మీరు అంటున్నారు. కానీ అదే పెట్రోలులో మీ వాటా ఎంత, అది మీరు ప్రజలకి చెప్పారా? ఎందుకు సిగ్గు వస్తుందా, భయం ఉందా మీకు నిజం చెప్పనీకి? అసలు మీరు నిజం చెప్పరా? మీరు ఎప్పుడు చూస్తే అబద్ధమే మీరు మాట్లాడతారా? కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకి నిజం చెప్పండి. ఇవాళ 41 రూపీస్ దాంట్లో మీరు ట్యాక్స్ రూపంలో తీసుకుంటలేరా? మీకు తెలంగాణ ప్రజలపైన అంత ప్రేమ ఉంటే ఆ 41 రూపీస్ తీసేయండి ట్యాక్స్. ఇవాళ మన తెలంగాణ అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఆ రేట్ పెట్రోల్ ఉండదు, మన తెలంగాణలో ఉంటుంది. మీకు మంచి పేరు వస్తుంది. 70 రూపీస్ లీటర్ పెట్రోల్ ఉంటుంది. అది మీరు చేయొచ్చు కదా, అది మీ చేతిలో ఉంది కదా, ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కదా, అది చేయండి. 41 రూపీస్ ట్యాక్స్ మీరు తీసేయండి. మన ప్రజలకి, మన తెలంగాణ ప్రజలకి 70 రూపీస్ లీటర్ పెట్రోల్ దొరుకుతుంది. చేత అవుతుందా చేయనికి? కాదు. కానీ కేంద్రం పైన టార్గెట్ చేయాలి, కేంద్రంకి బద్నాం చేయాలి, అదైతే మీకు బాగా వస్తుంది కేటీఆర్ గారు. ఇవాళ మన తెలంగాణలో మంచి డెవలప్మెంట్ జరుగుతుందంటే అది ఎవరి వల్ల? కేటీఆర్ గారు. కేంద్రం ఇన్వాల్వ్మెంట్ లేదా, కేంద్రం ఫండ్ ఇస్తలేదా? మన రోడ్ల గురించి కానీ బిల్డింగ్ల గురించి కానీ ప్రతి ఒక్క జిల్లా ఇవాళ డెవలప్మెంట్ అవుతుందంటే అది కేంద్రం వల్లనే. అది కూడా నిజం చెప్పనికి మీకు చేత కాదు. ఇవాళ మీరు మినిస్టర్ అంట, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆయన జూటా మాట మాట్లాడతారు, మీరు జూటా మాట మాట్లాడతారు. అంటే ఇది అలవాటా మీకు? ఇవాళ నేను తెలంగాణ ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇవాళ యావత్ భారతదేశంలో ఒక కాంపిటీషన్ పెట్టాలి, ఏ ముఖ్యమంత్రి ఏ మినిస్టర్ ఎక్కువ జూటా మాటలు మాట్లాడతారని ఒక కాంపిటీషన్ పెడితే ఫస్ట్ మెడల్ వచ్చేది మన తెలంగాణ ముఖ్యమంత్రికి, మన కేటీఆర్ గారికి. అంత ఫ్రాడ్ మాటలు వీళ్ళు మాట్లాడతారు. అంటే ఏదైనా అయితే కేంద్రమే, ఏదైనా తప్పు జరిగితే కేంద్రమే, ఏమీ జరగకపోతే కేంద్రమే. అంటే కేంద్రంకి టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, నిజం చెప్పే కొద్ది అలవాటు చేసుకుంటే మీకు బాగుంటుంది. అదేవిధంగా మళ్ళొక్కసారి నేను కేటీఆర్ గారికి రిపీట్ చేస్తున్నా, ప్లీజ్ ఆ ట్విట్టర్ నుంచి బయటికి రండి, ఆ ఏసీ రూమ్ నుంచి బయటికి రండి, ఆ ప్రగతి భవన్ నుంచి మీరు బయటికి వచ్చి 1 గంట నాకు టైం ఇవ్వండి. మీరు నేను ఇద్దరం మొత్తం సిటీ, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ బైక్ పైన తిరుగుదాం. రోడ్లో ఎన్ని గుంతలు ఉంది మీకు అర్థమవుతుంది.
మీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మీకు ఒకవేళ నా ఎంబడి తిరుగుతా. ఎందుకంటే రోడ్ నేను బుల్లెట్ పైన తిరుగుతా. నా ఎంబడి మీరు 1 గంట తిరిగితే మీకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అన్ని గుంతలు, మొత్తం పాడైపోయింది రోడ్లు, మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ మురికి నీళ్ళు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ రోడ్ నో రెస్పాన్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్ నో రెస్పాన్స్. ఎందుకంటే వాళ్ళ డబ్బులు కూడా మీరు తినేసినారు. వాటర్ వర్క్స్ డబ్బులు కానీ మున్సిపల్ డబ్బులు కానీ అంతా మీరు తినేసినారు. మొత్తం దానికి హుజరాబాద్కి మీరు మలుపుతున్నారు. ఇది దురదృష్టం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.